రాజధాని అమరావతిపై వైసీపీ నేత సజ్జల మాజీ మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలు మరోసారి కుటిల నీతి బహిర్గతం చేశాయి. అమరావతిపై విషం చిమ్మడాన్ని రాజధాని రైతులు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గతం గుర్తుందా అని ప్రశ్నిస్తున్నారు. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ యూటర్న్ స్టేట్మెంట్ పై టీడీపీ నేతలు, రైతులు మండిపడుతున్నారు. అమరావతిని శ్మశానం, ఎడారి అన్నది వైసీపీ నేతలు కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలు జగన్కు బుద్ధి చెప్పిన తర్వాత అమరావతి రైతులంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 రాజధానుల బిల్లును అసెంబ్లీలో ఎవరు ప్రవేశపెట్టారో గుర్తు చేసుకోవాలని హితవు పలుకుతున్నారు. అమరావతి రైతులు బెజవాడ దుర్గమ్మ గుడికి వెళ్తే లాఠీచార్జ్ చేయించిన విషయాన్ని మర్చిపోతే ఎలా అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దోపిడీలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. వీళ్ళ కుట్రకోణాలు బొగ్గన కావచ్చు, సజ్జల కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాజధాని మీద మళ్ళీ విషయం చెబుతూ ఇవాళ కడుపులో ఉన్న విషయాన్ని అంతా కూడా బయటపెట్టారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా, మీరు ఎన్ని కట్టెలు కుట్రలో కుతంత్రాలు చేసినా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమరావతి పనులు వేగవంతం చేసి అటు పోలవరాన్ని కావచ్చు, ఇటు అమరావతి ప్రజా రాజధాని గారు కావచ్చు, విశాఖలో ఐటీ పరిశ్రమలు కావచ్చు, లేకపోతే రాయలసీమలో హార్టికల్చర్ హబ్ కావచ్చు, పెండింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో వేగవంతంగా పూర్తవుతుంది. సజ్జల వ్యాఖ్యలపై అమరావతి రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. అమరావతిలో కొత్తగా భవనాలు అవసరం లేదని వ్యాఖ్యానించడం రైతుల పట్ల ఉన్న ద్వేషానికి నిదర్శనమా అంటూ నిలదీస్తున్నారు. అమరావతి నుంచి పాలన ఉంటుందని చెప్పని వారు ఎన్నికల్లో గెలిస్తే విశాఖ నుంచే పాలన అని ప్రకటించి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టుకున్న విషయాన్ని మర్చిపోయారా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని చెప్పి రైతులు, మహిళలు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తుంటే మరి వారి మీద అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలు, దమనకాండాలు చేసి అక్రమంగా అరెస్టు చేసి వందల కేసులు పెట్టి వేలాది మంది రైతుల్ని మరి పోలీస్ స్టేషన్లు తరలించి అక్రమ కేసులు బనాయించినటువంటి మీకు అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మీరు ఎన్నికలకు పోయే ముందు ఏం చెప్పారు? 3 రాజధానుల నిర్ణయం మీద మేము ఎన్నికలకు వెళ్తున్నాం, మేము గెలిస్తే వైజాగ్ రాజధాని అని చెప్పినటువంటి మీకు అమరావతిపై మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు? అమరావతిపై సజ్జలు చేసిన వ్యాఖ్యలు టేపుతో అంటించినట్లున్నాయని రాజధాని మహిళలు మండిపడుతున్నారు. చేయని పనులు తామే చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని, కరకట్ట రోడ్డు ఎక్కడ వేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 3 రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీకి 11 సీట్లు ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజలకు విధ్వంసం 2ని చూపించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే ఉంటారు, ఏం ఉపయోగం ఇక్కడ ఉండి? కనీసం 5 ఏళ్లలో ఎక్కడ ఇటుకు కూడా బ్యాచలేదు. అలాంటిది మేమే కదా రోడ్లు వేసింది, అసలు చంద్రబాబు నాయుడు ఇంటి ముందు మేమే కదా రోడ్లు వేసింది అని మాట్లాడుతుంది. అసలు కొంచెమన్నా సిగ్గుసరం ఉందా అలా మాట్లాడడానికి? చేయని పనులు చేసామని అలా చెప్పుకుంటారు. అసలు కరకట్ట వెడల్పు చేయబోయాం, వెస్ట్రన్ బైపాస్ మేమే తీసుకొచ్చాం, విజయవాడ ఫ్లైఓవర్ మేమే చేసాం. ఇలా చెయ్యని పనులు చేసామని చెప్పుకోవద్దు. ఇంకా మీకు సిగ్గు ఎంత పోతున్నా కానీ మీకు మళ్ళీ ఆ సిగ్గు అనేది రావట్లేదు. మీరు చేసిన పనులకి, మీరు పెట్టిన 3 రాజధానుల ప్రతిపాదనలకి మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి ఇంటికాడ కూర్చోబెట్టారు. వైసీపీ పాలనలో రాజధాని రోడ్లను తవ్వుకుని వెళ్లిపోయిన వారు ఇప్పుడు అమరావతి గురించి ఎలా మాట్లాడుతారంటూ నిలదీస్తున్నారు.